రాష్ట్రంలో చేతకాని ప్రభుత్వ పాలన నడుస్తుందని, ప్రజల కోసం పుట్టింది బీఆర్ఎస్ అని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు. శుక్రవారం రామగుండం నియోజకవర్గం పరిధిలోని కుక్కల గూడూరు, రామారావుపల్లి, పెద్దంపేట గ్రామాల ఉపాధి హామీ కూలీలను కలిసి రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచి కారు గుర్తుకు ఓటేయాలని ఆయన అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబద్ధాల పునాదులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని ప్రభుత్వం ఎందుకని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ 70 ఏండ్లుగా పాలించినప్పటికీ ఏనాడు కూడా తెలంగాణ సంక్షేమంపై దృష్టి సారించలేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 14 ఏళ్లు కొట్లాడి రాష్ట్రం ఏర్పాటయ్యేలా చేశారని అన్నారు. అంతేగాక దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు చేయలేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేశారని అన్నారు. రైతును రాజుగా చేయాలనే దృఢ సంకల్పంతో రైతు బంధు, రైతు బీమాతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుని ఏర్పాటు చేసి లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత కేసీఆర్దే అన్నారు. ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల, గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థిపై 1,20,000 రూపాయలను ఖర్చు చేశామని అన్నారు. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఉండేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం పుట్టిందన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఏనాడు కూడా మడమ తిప్పని విధంగా పోరాటం చేస్తామన్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు కావస్తున్నప్పటికీ ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అన్నారు. అరచేతిలో వైకుంఠం చూపి ప్రజలను గోసపెడుతుందని అన్నారు. కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజలు గ్రహించారని, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను ఎండగట్టే విధంగా కారు గుర్తుకు ఓటు వేసి కొప్పుల ఈశ్వర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. మరో 2-3 నెలల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత మొదలైందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలయ్యేంత వరకు ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని ఆయన అన్నారు. ఈ నెల 13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. లోకల్ గోదావరి కల్లా ఉండేటువంటి మనిషి ఇంతకుముందు హైదరాబాద్ నుంచి వచ్చి ఎంపీగా పోటీ చేసినటువంటి వాళ్ళు ఉండేది. ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి వాళ్ళల్లో కూడా వివేక్ కొడుకు వెంకటస్వామి మన్మడు కాంగ్రెస్ తరఫున చేతి గుర్తు తరఫున పోటీ చేస్తూ ఉన్నాడు. బీజేపీ తరఫున గోమాస శ్రీనివాస్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. కొప్పులీశ్వరన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున చేస్తూ ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ తరఫున చేసే కొప్పులీశ్వరన్న మాత్రమే లోకల్గా గోదావరికల్లో ఉండేటువంటి వ్యక్తి కాబట్టి దయచేసి ఈసారి కొప్పులీశ్వరన్నకు అవకాశం కల్పించండి. ఎందుకు అనంటే మొన్నటి ఎన్నికలలో మనందరూ కూడా ఇవాళ ఎన్నుకున్నటువంటి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ఇక్కడ ఎమ్మెల్యేగా మక్కర్ సింగ్ను అందరూ కూడా ఎక్కువ శాతం ప్రజలందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళు ఎన్నికలకు ముందు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందంటే రైతులకు కనీసంగా కరెంటు ఉండేటువంటి పరిస్థితి లేకుండే, రాత్రిపూట పొలాలలో పడుకునేటువంటి పరిస్థితి రైతులు ఉండేటిది. ఎప్పుడు కరెంట్ వస్తుందా, ఎప్పుడు పెడతామా అనేటువంటి ఎదురు చూసేటువంటి పరిస్థితి నుండి కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇచ్చి ఆనాడు రైతులకు పంట సహాయం ఏ ముఖ్యమంత్రి కూడా, కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు పరిపాలన చేసింది, పంట సహాయం ఇవ్వాలనేటువంటి ఆలోచన ఎవరు కూడా చేయలేదు. కేసీఆర్ గారు మాత్రమే 10,000 రూపాయలు పంట సహాయాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకొని అందించినటువంటి పరిస్థితిని కూడా మనం కళ్ళారా చూసాం. వేరువేరుగా జరిగిన కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.